సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. అవును, గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం విజయవాడ మార్గంలో చింతకాని మండలం పాతర్ల పాడు వద్ద ఉదయం బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు 113వ గేట్ సమీపంలో రైలు రాగానే భారీ శబ్దాలు రావడంతో వెంటనే లోకో పైలట్ ఫ్లైట్ను అంటే పైలట్ రైలును అయితే నిలిపివేశారు. ఈ క్రమంలో 2 బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకైతే జరిగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే సిబ్బంది ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు. దాదాపు 4:30 గంటల పాటు కాజీపేట నుంచి వచ్చిన రైల్వే సాంకేతిక సిబ్బంది శ్రమించి పట్టాలు తప్పిన బోగిని పక్కకైతే తొలగించారు. మరమ్మతులు పూర్తి కావడంతో ఆ మార్గంలో రైలు రాకపోకలు అయితే జరిగాయి. సో ఈ విధంగా రైళ్ళు అయితే ఆగిపోయినాయి అనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.